ఇప్పుడు వాళ్ళు ఎవరంటారు, ఆ ఇంట్లో ఒంటింట్లో ఉన్నవాళ్ళు అనుకుంటారు. వాళ్ళ లైఫ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఫుల్గా బట్టలు వేసేసుకుని ఒంటింట్లో ఉండి వంటలు చేసుకున్నారు. వాళ్ళందరికీ ఎలాగో వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే. అంటే వంటింట్లో ఉండకూడదు, ఫుల్గా బట్టలు వేసుకోకూడదని మీ ఉద్దేశం? 100%. నాకు మొత్తం లైఫ్ ప్రతి నిమిషం ఎంజాయ్ చేయకుండా, ఆడారు చిన్నప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా ఉండాలి బతుకంటే బాగా దేవుడు వరద ఇచ్చి స్వర్గంకి వెళ్తాం. అయ్యో స్వర్గానికి వెళ్ళే దేవుడు అక్కడ మళ్ళీ అది ఇక్కడ ఏం చేయకుండా స్వర్గానికి వెళ్తే రంభ రుచి ఇస్తారంట. అంతకన్నా జోక్ ఉంటుందా? నేను అప్పుడు అలాంటి ఛాన్స్ తీసుకోకుండా రంభ రుచిని ఇక్కడే తెచ్చుకుంటాను. అది నేను చేసేది తెలివైన పని. వీళ్ళందరూ బాగా పుణ్యజీవుల్లాగా బతికి వెళ్ళి అక్కడికి వెళ్ళారు అనుకోండి, అక్కడ స్వర్గం లేకపోతే ఏంటి టటటా వాళ్ళు క్లోజప్స్ చూడాలి. నేను ఒకసారి మోహన్ బాబు గారితో చెప్పాను, నేను మాట్లాడితే సాయిబాబా లేకపోతే బాలాజీ అంటారు, మీరు పోయినప్పుడు అక్కడికి పైకి వెళ్తే ఉట్టి అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా తెలియదు కదా. ఎవరుంటారు తెలియదు ఎవరికి. జీసస్ ఉంటాడా, ఇది ఉంటాడా, ఎవరు ఉంటారు? మనం ఏదో మన ఇంట్లో పెరిగాం కాబట్టి పుట్టాం కాబట్టి మనం బ్లైండ్గా దేవుడిని నమ్మేస్తా పోతాం. మోస్ట్ ఎకనామికలీ హైలీ పవర్ఫుల్ కంట్రీస్, మిలిటరీ పవర్ఫుల్ కంట్రీస్ జీసస్ని పూజిస్తున్నాయి. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్. ఇప్పుడు మనం మైనారిటీ. ఇది ఆ కాంటెస్ట్ చూస్తే పాపులేషన్ వైజ్గా యూనో అప్పుడు ఎందుకు చేసినా తెలియదు. ఎందుకంటే ప్రజలు జనాలు ఏంటంటే గుడ్డిగా వెళ్తారు అంతే. అది ఒక గొర్రెల మందలాగా వెళ్తారు. నేనేంటి ముగ్గురిని నమ్మను, ఎవరిని నమ్మను. కానీ నేను 5 నిమిషాల్లో పోతానని తెలిస్తే మాత్రం నారాయణ జీసస్ అల్లా అని. ఎందుకు ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అందరికీ ఒక రిజర్వేషన్ లాగా ఒక దండం పాడేస్తా. వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. అప్పుడు ఏం కోరుకుంటారు? ఏం కోరుకోను, తలుచుకోవడం ఎందుకు మరి? సారీ చెప్పేస్తా నేను నమ్మనందుకు అని. మనకు ఉంది కదా ఆల్రెడీ 5 నిమిషాల ముందు నారాయణ అంటే అన్ని పాపాలు మాఫ్ అని చెప్తారు కదా. మన వాళ్ళు అందరూ అన్ని బిస్కెట్లు ఇస్తారు కదా, ఈ ఫ్రీ మేక్స్ లాగా, ఫ్రీ బీస్ గవర్నమెంట్స్ ఇచ్చినట్టు. రైట్. ఏమైనప్పటికీ ఎవరైతే మూవీ తీయాలి, మా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, తీయడానికి మా దగ్గర వేరే అదర్ సోర్సెస్ ఏం లేవు అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఆర్జీవి గారి డెన్కి రావచ్చు. మీ కళని డెన్కి రావద్దు, డెన్ వెబ్సైట్కి రండి. వెబ్సైట్ కాంటాక్ట్ అవ్వండి, అక్కడ మీ పూర్తి వివరాలు. కమ్యూనికేషన్ ఇప్పుడు నా బేసిక్ బిలీఫ్ ఏంటంటే, ఇవాళ మనకున్న టెక్నాలజీలో కమ్యూనికేషన్ అనేది ఇద్దరు మనుషులు కలవటానికి సెక్స్ కోసం అన్నా కొట్టుకోవడం కోసం అన్నా ఈ రెండిటికి తప్పిస్తే కలవాల్సిన అవసరం లేదు. మిగతాదంతా మనం ఆన్లైన్లో చేయొచ్చు. అప్పుడు ఎంత మనం కలవకపోతే అంత క్వాలిటీ కాన్వర్జేషన్ ఉంటుంది, క్వాలిటీ కమ్యూనికేషన్ ఉంటుంది. కలిసినప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా అని, మీకు నాకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, ఇవే పోతాయి మొత్తం టైం అంతా. నాకు కమ్ టు ద పాయింట్, కడక్ అంతే, కట్ చేయాలి అంతే. అందుకే నేను కూడా చాలా క్రిస్ప్ గా చేయాలనుకున్నా. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైమ్ ఎట్ ఆల్. సో వెబ్సైట్ ఆర్జీవి గారి డెన్ వెబ్సైట్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డెఫినెట్ గా. rgvden.com. rgvden.com. we wish you all success really. ఎంతో మంది యంగ్స్టర్స్ మీ దగ్గరికి రావాలి. వాళ్ళ అదృష్టం నా అదృష్టం బాగుంటే వస్తారు. మీ విషయస్తే ఎవరు రారు. నా విషయస్ అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. సో ద థింగ్ ఈస్, సరే కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, అట్లీస్ట్ మీ దగ్గరికి ఒక మంచి కోరుకుని ఇది జరగదు. అందుకని అది వేస్ట్ వర్డ్ అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు ఎలా ఉన్నారు అంటే వద్దు బాబోయ్ చెప్పేదానండి, దానికి రీజన్ చెప్తాను. ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి, అస్సలు బాగాలేదు అంజలి గారు, నాకు 1,00,000 రూపాయలు ఇస్తారంటే ఇస్తారు. ఎవరు ఇవ్వనప్పుడు ఎందుకు అడగడం? అది నా పాయింట్. కానీ నిజం చెప్పండి, నిజంగా మీకు ఒక అవసరం ఉంటే ఎవరికి ఫోన్ చేసి అడుగుతారు? డిపెండింగ్ ఆన్ ద కన్సర్న్డ్ పర్సన్. అంటే ఎలాంటి అవసరం అనేది పాయింట్ కదా అక్కడ. మీ పర్సనల్ థింగ్, ఎనీథింగ్ ఈజ్ యువర్ పర్సనల్ థింగ్. ఏముంటుంది పర్సనల్ థింగ్? ఒక అమ్మాయిని ముద్దిస్తావని అడిగాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి అప్పుడేంటి అమ్మాయి చెంప మీద కొడుతుందా లేకపోతే కాదంటుంది, వద్దు ఇవ్వను అంటుంది. ఇంకోళ్ళు ఏమన్నా నేను నాకు 1,00,000 రూపాయలు ఇస్తావా అంట, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఏదో అడుగుతుంది. నాకు అవసరాలు అలా అయ్యే ఉంటాయి, ఇంకేముంటాయి. అప్పుడు నేను ఎవరిని అడుగుతున్నాను, ఏ పరిస్థితుల్లో అడుగుతున్నాను, ఆ పర్సన్ ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఆలోచించే కదా చేసేది. అది అంటే మీకు ఓకే, ఎవరితోనూ మీకు సంబంధం లేదు, ఎవరేమనుకున్నా మీకు నష్టం లేదు. సో మీది మీరే టూ సెల్ఫిష్ అనుకుందాం.
అనుకుందాం, అలా అనుకున్న మనిషిని వాడికి అవసరాలు ఉంటాయి కదా ఏదో ఒకటి. అది చెప్పండి ఎగ్జాంపుల్ ఏంటో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను అసలు ఫ్యామిలీ దగ్గర నేను సూపర్ మ్యాన్ అని ఫీల్ అవుతా. ఆ కన్సర్న్ డాక్టర్ అలా నేను అసలు చేయను. ఇంకోడిని ప్రేమతోటి ఆబ్లిగేషన్ నేను తీసుకోను. నా కొడుకు నేనే వచ్చి నీకు స్వయంగా వండి పెడతా, వద్దు. ఇప్పుడు మా ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది అనుకోండి, అరే ఇంటి ఫుడ్ అని అనుకున్నాను, నేను గడ్డి కూడా తింటా ఆకలేస్తే. ఎందుకంటే గడ్డి మోస్ట్ హెల్తీ ఫుడ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మీరు ఎప్పుడు చూడండి, గేదెలు ఎద్దులు కొన్నంత హెల్త్ మనకు ఉండదు, అంటే గడ్డిలో ఏదో ఉంటుంది కదా అనేది నా ఫీలింగ్. అది పశువు మన మనుషులు కదా, అది బాడీ టైప్ అదే కదా ఫైనల్గా. ఓకే. సో ఇప్పుడు మెడికల్ ఎక్స్పర్టీస్లోకి వెళ్ళదు. నేనేమంటున్నానంటే, నా అవసరం కోసం ఆబ్లిగేషన్కి వెళ్ళను. అప్పుడు నేను నాకున్న ఇంటెలిజెన్సా, నాకున్న వేరియస్ కెపాసిటీస్ తోటి నేను తెచ్చుకుంటాను, కానీ ఆబ్లిగేషన్ తీసుకున్నాను ఎప్పుడు. రైట్. ఇందాక అది కూడా చెప్పాను, ఏ రోజైతే నేను పోతాను అనుకుంటానో నేను ముందు చచ్చిపోతాను, నాకు తెలిస్తే, ఫార్చునేట్గా. కానీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒకనొకప్పుడు కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు మీ టాలెంట్ గురించో మీకు సపోర్ట్ చేశారు కదా, అలా మీరు ఎవరికి నేను చేయను, నాకేమీ సంబంధం లేదు, నేను నా గురించి ఆలోచిస్తాను. ఏం సార్ కాదు, నా పాయింట్ 1, గ్రాటిట్యూడ్ అనేది నాకు తెలియాలి ఎలా వచ్చింది. కానీ ఆ గ్రాటిట్యూడ్ కోసం నేను చేస్తాను ఎవరికైనా, ఏది ఈ కాంటెక్స్ట్లో, ఇప్పుడు నేను చెప్పే కాంటెక్స్ట్లో చేస్తాను. కానీ నా ఎమోషన్స్ ఏమైనా ఎవరికి, ఐ మైట్ హెల్ప్ ఫైనాన్షియలీ, ఐ మైట్ హెల్ప్ త్రూ సమ్ కాంటాక్ట్, ఐ మైట్ మేక్ సంథింగ్ హ్యాపెన్ నాకున్న దాన్ని బట్టి. కానీ నేను ఎమోషనల్గా తీసుకోను, వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఇవ్వను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ రియలీ. ఒక 30 minutes మీరు నాకు కేటాయించినందుకు ధన్యవాదమే. మిమ్మల్ని ఇరిటేట్ చేస్తే ఇంకా ఎక్కువ ఆనందపడేవాడిని, కానీ ఫెయిల్ అయ్యారు. చాలా సినిమా ఫ్లాప్ లాగా మళ్ళీ ఇదొక ఫ్లాప్.